ఈ రోజున మహిళలకు ఏదైతే 33% రిజర్వేషన్లు అన్న మాటని నిరూపిస్తూ తీర్మానం కూడా మహానాడులో తీర్మానాలకు సంబంధించి కానీ లేకపోతే మెయిన్ మోటోనే స్త్రీ శక్తి పథకాన్ని తీసుకుని ఈ రోజున ఈ డిజిటల్ ఏదైతే చేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చేసిన అనౌన్స్మెంట్ సీనియర్ విమెన్ లీడర్గా నేనే షాక్ అయ్యాను. వారు అలాగా అనౌన్స్మెంట్ చేస్తారు అని చెప్పి తాతకి తగ్గ మనవుడుగా, తండ్రికి తగ్గ తనయుడిగా మహిళా అభివృద్ధి విషయంలో కానీ, సాధికారత విషయంలో కానీ, నాయకత్వం విషయంలో కానీ ఏ మాత్రం కూడా తగ్గేదే లేదన్నట్టుగా నిన్న నారా లోకేష్ గారి వారికి అనౌన్స్మెంట్ ఉంది. వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనలు నేను తెలియజేసుకుంటానండి. ఈ ప్రపంచంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కాదు, ఏ నాయకుడు కూడా ఈ టైప్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఎవరండి. చట్టం లేదు, ఏమి లేదు, పార్లమెంట్ రెజల్యూషన్ లేదు, ఎవరు ఒప్పుకోకపోయినా నేను చేసి తీరుతానని అనుకున్నారు, చేసేసారు. దట్ ఈస్ రియల్లీ మిరకల్ ఇష్యూ. చెప్పాలి అని అంటే అది ఇప్పుడు రాబోయే జెన్సీ తరానికి కూడా, జెన్సీ తరంలో ఉన్న మహిళలందరికీ కూడా ఇది చాలా ఒక గిఫ్ట్ అని చెప్పాలి. ఖచ్చితంగా నారా లోకేష్ గారి గిఫ్ట్ అని చెప్పాలి. అందరికీ కూడా, మహిళలందరికీ ఎవరైతే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉంది. సో ప్రతిసారి కూడా అంటే మహిళలకి పెద్దపీట అంటే కేవలం తెలుగుదేశం పార్టీయే అన్నట్టుగా ఈ రోజున పథకాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి కానివ్వండి, ఇంత సమాలోచన చేయడానికి స్ఫూర్తిదాత ఆల్రెడీ నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆస్తులు సమాన హక్కు అన్నారో దాన్ని కొనసాగింపుగానే ఈ రాజకీయ ఇది కూడా అనుకోవచ్చు అంటారా? 100% అండి. వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది మహిళ అభివృద్ధి చేయాలి. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, తెలుగుదేశానికి కొన్ని మారుపేర్లు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, మహిళా పక్షపాత పార్టీ అని చెప్పి ఎప్పటి నుంచో ట్యాగ్ లైన్స్ కూడా ఉంది. మొదటి నుంచి కూడా మహిళలకి టాప్ ప్రయారిటీ ఇస్తూ వస్తుంది ఒక తెలుగుదేశం పార్టీ. తల్లిని చెల్లిని గెంటేసి ఆస్తుల కోసం రోడ్ల మీదకేసి ఇలాగా వీలైతే రేపు ఏదైనా ఎలక్షన్ గెలవాలంటే ఎవరినైనా చంపేసే ఆలోచనలు, ఇట్లాంటి ఆలోచనలు అవతల పార్టీకి ఉంటాయేమో కానీ మా పార్టీలో అసలు అలా ఉండవు, లేవు. మహిళకి ఎందుకండి నేను 26 years నుంచి ఉన్నాను సార్, నాకు ఈ పార్టీలో ఎంత రెస్పెక్ట్ ఇచ్చారనేది నా మనస్సాక్షి తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ టు వర్క్ అండర్ ది లీడర్షిప్. సో రీసెంట్గా ఇచ్చినటువంటి పార్టీలకు సంబంధించిన పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశారు. కొన్ని వేల మంది మహిళలు ఈ రోజున తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్న వాళ్ళలో కొంతమంది అందరికీ పదవులు రాలేవు కాబట్టి మిగతా వారికి మీరు ఏం సందేశం ఇస్తారు? అలా ఏం లేదండి. అక్కడున్న వాళ్ళ సీనియారిటీని బట్టి, అదేవిధంగా వాళ్ళు చేసిన పనితీరుని బట్టి, వాళ్ళ పనితీరు ఎక్కడ వృధా పోరు. ఎక్కడున్నా సరే, కొలికిలో దాక్కున్నా సరే వాళ్ళని బయటికి వెలికి తీసి వాళ్ళకి పదవులు ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు నారా లోకేష్ గారు. నామినేటెడ్ పదవుల్లో చూడండి, ఏదైనా చూడండి చేస్తారు. అట్లాగా పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రయారిటీ. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ రోజున నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్న లోకేష్ గారు ప్రకటించిన ఏదైతే రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి ఏ పార్టీలో కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళలకు పెద్దపీట వేసే పరిస్థితి ఉండదు. ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా రికార్డులు సృష్టించడం తప్ప రికార్డు చదివేటువంటి చరిత్ర లేదు. నాటి నుంచి నేటి వరకు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వరకు కూడా నిరంతరం కూడా ప్రజా చైతన్యం కోసం, జనం కోసం ఆలోచిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బలహీన వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చింది, బలహీన వర్గాలకు ప్రజలకు రాజకీయ చైతన్యం ఇచ్చింది, గ్రామీణ ప్రజలకు ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించింది, గతంలో 33% రిజర్వేషన్లు ఇచ్చింది, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి చరిత్ర రామారావు గారితో ప్రారంభమైతే ఇలా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మహిళలకు 33% రిజర్వేషన్లు అన్నది పార్లమెంట్లో చట్టం అయినా కాకుండా ఒక పార్టీ నేతగా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇలా ప్రకటించడం అనేది చాలా దమ్ము, ధైర్యం, చేవ, సత్వం ఉన్న నాయకుడు మాత్రమే మాట్లాడగలుగుతాడు. ఇవాళ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించదగ్గటువంటి రోజు నిన్నటి నారా లోకేష్ గారికి మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నీరాజనాలు పలుకుతున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ ఏది చేసినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటుంది, భవిష్యత్ పరిణామాలను దృష్టి పెట్టుకుంటుంది, భవిష్యత్తులో రావాల్సిన మార్పులను దృష్టి పెట్టుకున్న ప్రతి నిర్ణయం కూడా ఒక అద్భుతం. నిన్నటి మొత్తం మహానాడులో మొట్టమొదటిసారిగా నారా లోకేష్ నిర్ణయం సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం
అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇలాంటి మార్పులకు శ్రీకారం చుట్టినప్పుడే అందరూ కూడా జనం మన గురించి ఆలోచిస్తారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా పెద్ద ఎత్తున కలిసే అవకాశం లేదు, కానీ మహిళలు స్వాగతం పలకడానికి, తను కలిసి అభినందించడానికి, తమ యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి అద్భుతమైన నిర్ణయాలు ఎన్నోటికి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ శ్రీకారం చుట్టింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. దీనిని అన్ని రాజకీయ పార్టీలు కూడా, మహిళలపై ప్రేమ ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా చట్టాలతో సంబంధం లేకుండా ముందుకు రావాల్సిందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. పార్లమెంట్లో ఏదైతే ఆ మహిళా కమిషన్ బిల్లుకు కనీసం మద్దతు తెలపకుండా ఈ రోజున ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉన్నారో మద్దతు తెలపకపోగా ఇంకా ఏదో ఒక విమర్శలు చేసే వాళ్ళకు జీవితం మొత్తం విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతి దాడులు, ఎదురు దాడులు, దౌర్జన్యాలతో రాజకీయానికి అలవాటు పడ్డటువంటి చరిత్ర వాళ్ళది. నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి. భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని ఈ పార్టీకి ఆ పార్టీకి పొత్తు కంపేర్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేసినటువంటి నిర్ణయం భారతదేశం కూడా 20 సంవత్సరాల ఫాలో అవుతుంది. ఇలా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెడితే 20 సంవత్సరాల తర్వాత దేశంలో ఆహార భద్రతా చట్టం వచ్చింది. 1999 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ పెడితే 2014 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ పార్లమెంటు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఒక దేశం ఆలోచనల కంటే ముందు 20 సంవత్సరాల ముందు ఈ పార్టీ ఆలోచిస్తుంది, ఆచరిస్తుంది, అనుసరిస్తుంది, భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అవుతుంది. కాబట్టి ఈ పార్టీ సజీవంగా 44 సంవత్సరాలైనా ఇంకా చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే కారణం ప్రజామోదమే. చివరిగా సార్, ఈ రోజున సూపర్ 6 పథకాల్లో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ తల్లికి వందనం అయితే ఏంటి, అన్ని పథకాలు కూడా మహిళల్ని ఇంక్లూడ్ చేస్తూ స్త్రీ శక్తి పథకం అయితే ఏంటి, ఈ రోజున మెయిన్ థీమే స్త్రీ శక్తి, ఈ మహానాడు థీమే స్త్రీ శక్తి. సో ఎలా చూస్తారు? ఇది అద్భుతంగా, ఎందుకంటే జనంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఇంట్లోనైతే మహిళలు చైతన్యం అవుతారో, ఏ ఇంట్లోనైతే మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారో ఆ కుటుంబం అద్భుతంగా కూడా ముందుకు సాగుతుంది. అందుకనే సగభాగమైనటువంటి మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఈ పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకురావాలనేటువంటి ఏకైక ఎజెండాతో ముందుకు పోతున్న ఈ పార్టీని నిండు నూరేళ్ల పాటు మహిళలు దీవిస్తూ మధ్యలో అండగా ఉంటారు. ప్రత్యేకంగా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మా నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.